ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మందిరంలో కొంతమంది ఉన్నారు కాబట్టి సౌండ్ రాకపోవచ్చు. ఎందుకు బాగుపడతాయి జీవితాలు, బాగుపడవు కదా. నాకు అది కావాలి ఇది కావాలంటే ఎందుకు వస్తాయి నీకు? ఇంత ఖాళీగా ఉంది. 40 అడుగుల మందిరంలో కనీసం 10 అడుగుల మందిరం కూడా నిండలేదు. మన సంఘమేమో 500 పైగా ఉన్నారు. ప్రతి ఆదివారం వచ్చేవారు కాదు, వచ్చి స్వస్థత పడి అప్పుడప్పుడు చుట్ట చూపు చూసి వెళ్ళేవారు చాలామంది. 500కు పైన ఉన్నారు సంఘం. వచ్చేవారేమో దాంట్లో పావుభాగం కూడా లేదు. ఇళ్ళ దగ్గర ఆ పొగాకు 700 కూలి అని, మిరగాయలకి 350 కూలి అని. ఎంత సంపాదించుకుంటూ నువ్వు బాగుపడతావు? ఈరోజు 700 కూలీకి నువ్వు పోతే సాయంత్రానికి ఇంటికి వస్తావు. నువ్వు బ్రతుకుతావా? దేవుడి ఆజ్ఞ నీ పైన లేకపోతే, దేవుడి చిత్తం నీ పైన లేకపోతే నువ్వు బ్రతుకుతావా? నీ 700 ఏ పాటివి? నీ 700 నీకుంటాయా? చెప్పండి అమ్మా. మీకు తెలిసిన వారు ఎవరన్నా మన సంఘానికి సంబంధించిన వారు ఉంటే చెప్పండి. సంఘానికి సెలవు పెట్టకుండా రామని చెప్పండి. ఈరోజు 700 రేపు 800 అని పనికి వెళ్తే, నిన్న నేను అదే వాక్యం చెప్పాను యూట్యూబ్లో లైవ్లో. ఈరోజు 700 అని నువ్వు కూలీకి ఆదివారం వారంలో 6 రోజులు పోతున్నావు, మళ్ళీ ఆదివారం కూడా పోతున్నావు. 700 పోతాయని. నీకేదో జ్వరమో లేకపోతే ఏదో ఒక రోగం వస్తే 700 నీకు ఉంటాయా? డాక్టర్కి అప్పగించవా నువ్వు? పోయి డాక్టర్ జోబులో పెట్టవా నువ్వు? అదే ఆదివారం నువ్వు సంఘానికి వస్తే 700 మిగలవా నీకు? వారానికి 6 రోజులు కూలి మిగలదా నీకు? రీసెంట్గా 1 సంవత్సరం కాలంలో మన దగ్గర ప్రాంతాల్లోనే ఎవరో ఒక కుమార్తె ఇటు కొలుకల రూట్ కల్లా అనుకుంటా ఏదో ఊరు పనికి వెళ్ళింది. మధ్యాహ్నము ఉదయము పని చేసింది, మిరగాయలు ఏదో పైతో మిరగాయలు అనుకుంటా వెళ్ళింది, చేసింది. మధ్యాహ్నం అన్నం తిన్నది, చేసింది. సాయంత్రము ఆటో వచ్చింది. ఆటో వచ్చినప్పుడు రేపు కొదువులు ఉంటే రేపు కోస్తాం కదా, అవి కోస్తుంది. రేపు మళ్ళీ కొదువు ఎందుకులే అని అందరు లేచి వెళ్ళిపోతున్నారు. ఆమె కోస్తుంది. అప్పుడు కూడా నాకు తెలిసి 400 కూలి ఏమో కోస్తుంది. అందరు ఆటో వచ్చింది, వెళ్ళిపోతున్నారు. ఈమె ఆశ, అత్యాశ ఏం చేసిందంటే, కోస్తా ఉంటే కూర్చొని కోస్తా ముందుకు జరుగుతూ ఉంటే పాముని తట్టిందో లేకపోతే పామే ఆమెను చూసి వచ్చిందో తెలియదు, కానీ కాటేసింది. వేసిన వెంటనే ఆమెను వాళ్ళు చూసి హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. ఎన్నో రకాలుగా ప్రయత్నించినా కూడా ఆ కుమార్తె బ్రతకలేదు, చనిపోయింది. ఇక్కడే ఎందువల్ల చనిపోయింది? అత్యాశ. రేపు వచ్చి నువ్వు పెందలకాడ వచ్చి కోసుకుంటే అది సరిపోదా? అయిపోదా? లేకపోతే మిగిలితే నిన్ను ఎవడైనా కొడతాడా, తిడతాడా? అత్యాశ పని చేసిందండి. 10 నిమిషాల కోసమే, 10 నిమిషాల కోసం ఆమె ముందు వాళ్ళతో పాటు వెళ్లకుండా ఆ పొలంలో ఉండి పంట కోస్తుంటే పాము వచ్చి కాటేస్తే చనిపోయింది. మరి ఆమె కూలి 400 కూలి వచ్చింది. ఆ రోజు రాకుండా ఏం పోదు, దాన్ని అనుభవించిందామో. 400 కళ్ళ చూసిందా? చూడలేదే. అది మనిషి బ్రతుకు. మనిషి బ్రతుకు నీటి మీద బుడగలాంటి బ్రతుకు, గడ్డి పువ్వు లాంటి బ్రతుకు. ఈ లోకంలో ఒక చిన్న చీమ ఎలాగే ఎంత చిన్నదైతే అంత చిన్న జీవితం మంది. ఆ చిన్న జీవితానికి గర్వము, ధనాపేక్ష ఇవన్నీ కలిగి నువ్వు మందిరానికి రాకుండా ఇంటి దగ్గర ఉండి కోళ్ళనో కుక్కలనో కోసుకొని అవి ఇవి కోసుకొని మత్తెక్కి వాటిని తిని, ఆదివారం నువ్వు పనికి వెళ్తూ సంఘానికి రాకుండా నువ్వు సంఘాన్ని మర్చిపోయావంటే నీకన్నా దుర్మార్గురాలు, నీకన్నా దుర్మార్గుడు ఎవరైనా ఉంటారా? హిందువులు చూడండి, సోమవారం శుక్రవారం ఖచ్చితంగా వాళ్ళు నాన్ వెజ్ తినరు. వారికి అది ఆచారం, వాళ్ళు తప్పిపోరు దాని నుండి. ముస్లిమ్స్కి రంజాన్ వస్తే వాళ్ళు ఉపవాసం ఉంటారు, పచ్చి నీళ్లు తాగుతారే కానీ ఏవి కూడా ముట్టుకోరు. ఆచారం. వాళ్ళ గ్రంథాలు వాళ్ళకి తెలియజేసే దాన్ని ఆచరిస్తున్నారు. మరి మన గ్రంథం తెలియజేసి మనం ఆచరిస్తున్నామా? చెప్పాలి, ఆచరిస్తున్నామా?
ఎందుకు బాగుపడతాయి మీ జీవితాలు? ఎందుకు చక్కబడతాయి మీ జీవితాలు? నా జీవితం, నా దేవుడు నన్ను చూడట్లేదు, నాలో లేడు, నా కుటుంబంలో లేడు, నా పిల్లలలో లేరు, నా జీవితం, నా కుటుంబం, నా పంట పొలాల్లో లేరు అంటే ఎందుకు ఉంటాడు దేవుడు నీ పంట పొలాల్లో, నీ జీవితాల్లో? దేవుడు అంటే భయం లేని నీ జీవితానికి దేవుడు ఉంటాడా? నీ జీవితంలో ఆశీర్వాదం నీ కుటుంబానికి వస్తుందా? ఆశీర్వాదం కావాలని పరిగెత్తుకుంటూ వస్తావే, అదే మిరగాయ కోతకెళ్ళడానికి పరిగెత్తినట్టు సంఘానికి పరిగెత్తితే నీకు ఆశీర్వాదం రాదా? డబ్బులు మిగలవా? డాక్టర్లకు పోయాల్సినటువంటి డబ్బులు నీ దగ్గర ఉండవా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన సంఘస్థులైన వారికి, మీకు తెలిసిన వారికి తెలియజేయండి. సంఘానికి సరిగా వస్తేనే కానీ మన జీవితాలు అనేవి బాగుపడవు. ఎందుకు ఈ లోకం కోసం మనం ఇంత ప్రయాసపడుతున్నాం? ఎన్నిసార్లు చెప్పాలి నేను వాక్య భాగంలో? ఈ లోకము కొంతవరకే ఉంటుంది. మహా అయితే 70-80 సంవత్సరాలు మనం బ్రతికేది ఇక్కడ. 70-80 సంవత్సరాల కోసం పట్టకూటి కోసము ఇంత ప్రయాసపడుతున్నాము. ఒక్కరోజు సెలవు పెట్టకుండా పనికి వెళ్తున్నామంటే ఇంక దేనికి పనికి వస్తాయి మన జీవితాలు? ఏమై నువ్వు ఇస్తావా అంటారేమో, మళ్ళీ మా బ్రతుకులు ఎలా ఉన్నాయి నీకు తెలుసా అంటారేమో. నీ బ్రతుకు బాగుపడాలంటే దేవుడు ఉండాలి కదా. నీ బ్రతుకు బాగుపడాలంటే ధనం ఉంటే ఏమీ అవసరం లేదు. అంబానీ కొడుకు కూడా, అనంత అంబానీకి చాలా కోట్లు ఉన్నాయి. మనకు వచ్చినప్పుడు మనకి వెనక బట్టపురు ఉంది కదా, మనం బాగానే ఉంటున్నాం కదా. అతనికి వచ్చింది, మరి అన్ని కోట్లు ఉన్న వ్యక్తి ఇది సరి చేసుకోలేకపోయాడా? అది కాదు. అనంత అంబానీ ఏసీలో బ్రతికితే చనిపోతాడు, అది తెలుసా మీకు? ఏసీలో ఉంటే చనిపోతాడు అనంత అంబానీ. అన్ని కోట్లు ఉన్నాయి, రూమ్ నిండా గోడ కండ్రాకుండా ఏసీలు పెట్టించుకోవచ్చు అతని స్తోమతను బట్టి. మరి పెట్టించుకున్నాడా? చనిపోతాడు కదా. మరి అంత ధనవంతులే అంత వారు జాగ్రత్త పడుతుంటే మనకు కొద్ది గోలు లేదు, మనం ఇంత గర్వపడుతున్నామంటే ఏందంటావు? దేవుడు అంటే భయం ఉందా మనకు? హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 3వ వచనంలో, కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 3వ వచనం. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. 4వ వచనం కూడా చదవండి, 4-5. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నిబంధన చేసుకొనిన నా భక్తులు నా యొద్ద సమకూర్చున్నాడు, మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి, చెప్తాను. నా అతిక్రమములు నాకు తెలియజేసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నవి. నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మూలముగా అగపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భమును ధరించెను. హల్లెలూయా. దేంట్లో పుట్టారు? పాపంలోనే పుట్టాడు. మానవుడు ఎలా ఉంటాడంటే నేను చేసేదే మంచి అనుకుంటూ ఉంటాడు. నేను చేసే ప్రతి ఒక్క పని నేను ఎవరికి ఆటంకపరచడం లేదనుకుంటుంటాడు. నేను దేవుడికి ఇష్టంగా ఉన్నా లేకపోయినా, నేను మనుషులకి ఇష్టంగా ఉంటే చాలు, నేను ఈ యొక్క లోకంలో బ్రతుకుతాను అనుకుంటాడు. దేవుని భయభక్తులు లేని జీవితం గడుపుతుంటాడు. దేవుడు అంటే భయం లేకుండా బ్రతుకుతూ ఉంటాడు. ఆ మనిషి గురించి చెప్తున్నాడు. మనిషి పాపంలోనే పుట్టాడు. తన పుట్టుకే ఒక పాపం. ఆ పాపమైన జీవితాన్ని కడగడానికి యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకానికి 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. తన తండ్రి మాట జవదాటకుండా వచ్చాడు. తన తండ్రి మాట సాతాను యేసుక్రీస్తు వారిని ఎన్నోసార్లు కృంగదీయాలని చూసింది. ఎలా? యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందినప్పుడు
బాప్టిజం తీసుకొని బయటకు వచ్చినప్పుడు సాతాను యేసుక్రీస్తు వారికి ఆకలి అవుతుంటే సాతాను అతను శోధించడం జరిగింది. తెలుసు కదా మీ అందరికీ. కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త ఈ 4 సువార్తలలో ఉంటుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ఉన్నత శిఖరం మీదకి తీసుకెళ్ళి ఇదంతా సమస్తమును నీకు నేను ఇస్తాను, నాకు నా పాదాలకు నమస్కరించమని సాతాను యేసుక్రీస్తు వారికి చెప్పింది. కానీ యేసుక్రీస్తు వారు లొంగలేదు. ఆ తర్వాత సద్దుకైలు, పరిసయ్యులు, పెద్దలు, సంఘస్థులు అందరి చేత యేసుక్రీస్తు వారిని నిందించడం చేసింది. యేసుక్రీస్తు వారు లొంగలేదు. ఆ తర్వాత పుట్టినప్పుడు హేరోదు రాజు చేతిలో పుట్టిన ప్రతి పసిప్రాయము కలిగినటువంటి కుమారుని గొంతు నలిపి చంపేమని సాతాను ఆజ్ఞ హేరోదుకి ఇచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు వారు తప్పించుకున్నాడు. సాతానుకు లొంగలేదు. యేసుక్రీస్తు వారు పుట్టిన కాడి నుండి శ్రమలను అనుభవిస్తూనే ఉన్నాడు, చనిపోయేంత వరకు కూడా. చనిపోయిన తర్వాత కూడా యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై లేయలేదు, యేసుక్రీస్తు వారు 3వ రోజున లేవలేదు అని ఇప్పటికీ నమ్మేవారు ఉన్నారు యూదులు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. అందుకే ఇశ్రాయేలు దేశాన్ని చూసి యేసుక్రీస్తు వారు ఏడవడం జరిగింది. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు వారు 3వ దినాన లేచాడని నమ్మరు. వాళ్ళు యేసుక్రీస్తు వారిని నమ్మరు. మనం అందరం అనుకుంటున్నాం ఇశ్రాయేలు ప్రజలంటే యేసుక్రీస్తు వారిని నమ్మేవారు అనుకుంటున్నారు. మేము యేసుక్రీస్తు వారిని ఇశ్రాయేలు ప్రజలు నమ్మరు. యేసుక్రీస్తు వారిని పంపించినటువంటి తండ్రి అయిన యెహోవా దేవుని నమ్ముతాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు 3వ దినాన లేచినా కూడా వారు లేవలేదనుకుంటున్నారు. వారి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దర్శన రీతిగా, కళ రీతిగా, కళాభావం రీతిగా ప్రవక్తల ద్వారా ముందే పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏం జరుగుతున్నదో అన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు తన ప్రవక్తల ద్వారా లేఖనము లిఖించబడింది. ఇక్కడ అంటున్నాడు, ప్రతి మనిషి జన్మ పాపం గలవాడే. ఆ పాపాన్ని కడగడానికే యేసు వచ్చింది. నేను నిన్నటి రోజున కూడా వాక్య భాగంలో చెప్పాను ఒక వ్యక్తి గురించి. నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. ఎందుకంటే మన మందిరానికి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ మీ అందరూ కూడా చూడట్లేదు అనుకుంటా, బయట వాళ్ళే చూస్తున్నారు. మీకు తెలియజేయాల్సిన అవసరం నాకు ఉంది కూడా చెప్తాను. సిగ్నేచర్ స్టూడియోలో ఒక వ్యక్తి యాంకర్గా పనిచేస్తున్నటువంటి మహేందర్ అనే వ్యక్తి మన తరపున వాదించడానికి వెళ్ళినటువంటి సాంబశివరావు అన్న క్రైస్తవుల నిమిత్తము వాదించడానికి వెళ్ళాడు, ఇంటర్వ్యూకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్న ఆ సాంబశివరావు అన్నను చూసి వందనాలు పాపి అనడం జరిగింది. వందనాలు పాపి అని జరిగింది. వందనాలు పాపి అని అంటే మనల్ని అంటే మనం ఊరుకుంటామా? నువ్వు పాపిరంటే ఊరుకుంటామా? ఊరుకోం కదా. కానీ ఊరుకోవాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రతి ఒక్కడు పాపం చేసిన వాడు ఎవడు కూడా ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కడు పాపం లేకుండా పుట్టినవాడు ఎవడూ లేడు, ప్రభువు యేసుక్రీస్తు వారు తప్ప. హల్లెలూయా. యేసుక్రీస్తు వారికి కర్మ పాపం లేదు, జన్మ పాపం లేదు, పుట్టిన తర్వాత పాపం లేదు, మరణంలో పాపం లేదు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పటి నుండి ఈ లోకాన్ని విడిచి వెళ్ళినంత వరకు కూడా యేసుక్రీస్తు వారిలో పాపం లేదు. అందుకే చైనా సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు యేసుక్రీస్తు వారి గురించి గొప్ప గ్రంథాలు రాశారు. యేసుక్రీస్తు వారు నేను పరిపాలిస్తున్న కాలంలో యేసుక్రీస్తు వారు పలానా బెత్లెహేములో పుట్టాడు, ఆ పుట్టినప్పుడు ఒక గొప్ప నక్షత్రము తూర్పు దిక్కున పుట్టడం నేను చూశానని ఒక గ్రంథకర్త చైనాకు సంబంధించినటువంటి వ్యక్తి రాయడం జరిగింది. చాలామంది యేసుక్రీస్తు వారు పుట్టడం కల్పితమని మాట్లాడతారు. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ కల్పితము, బైబిలే అసలు లేదు, యేసుక్రీస్తు వారి దేవుడే అసలు లేడని మాట్లాడుతుంటారు. యేసుక్రీస్తు వారి దేవుడు లేకపోతే ప్రపంచమంతా క్రైస్తవం విస్తరింపబడదు కూడా. మన భారతదేశానికి ఒక క్రైస్తవ్యాన్ని, బైబిల్ని, దేవుడి యొక్క మాటను పరిచయం చేసిన తోమా గారు చాలా గొప్ప పరిచర్య ఈ యొక్క భారతదేశంలో చేశాడు. అయితే యేసుక్రీస్తు వారు మన జీవితాలను పాప విముక్తులు చేయడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు తన తండ్రి మాటను ముందుకు వెళ్దాం, తన తండ్రి మాటను జవదాటకుండా సాతాను యేసుక్రీస్తుని అడ్డంకులు వేస్తున్నా కూడా సాతాను వెనక త్రొక్కుతూ అణచివేస్తూ ముందుకి అడుగేసినాడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. సాతానంటే ఏమి
చెడ్డోడు కాదండి, సైలెంట్గా ఉండాలండి. సాతాన్ అంటే ఏం చెడ్డోడు కాదు. కెరూబు అని పేరు మీరు విన్నారా బైబిల్ గ్రంథంలో? కెరూబు అని పేరు విన్నారా? వినే ఉంటారు. బైబిల్ గ్రంథంలో కెరూబు అనే ప్రకటన గ్రంథంలో ఉండుద్ది. ఆ కెరూబు అంటే ఎవరో కాదండి, సాతానే. సాతాను ఒక గొప్ప దేవదూత, మంచి దేవదూత సాతాను. అయితే దేవుడు కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి, యెహోవా కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి యేసుక్రీస్తు వారిని దేవతలు నివసించేటువంటి స్థలానికి పంపించాడు తండ్రి అయిన యెహోవా దేవుడు. పంపించినప్పుడు యేసుక్రీస్తు వారు దేవదూతలు ఎలాగైతే బ్రతికారో, ఎలాగైతే నివసించారో, ఎలాగైతే జీవించారో ఆ విధంగానే దేవదూతలతో సమానంగా బ్రతికాడు యేసుక్రీస్తు వారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన యెహోవా దేవుడిని నువ్వు ఈ లోకానికి వెళ్ళి ఎంతోమంది పాపంలో మునిగి త్రేలాడుతున్నారు, వారందరినీ కాపాడడానికి నువ్వు భూలోకానికి వెళ్ళి వారి కోసం నువ్వు ప్రాణం పెట్టాలని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి మాటను పక్కన పెట్టకుండా ఈ భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా. అప్పుడు గర్వం వచ్చింది ఎవరిలో? సాతాన్లో. అందుకే యెషయా గ్రంథంలో అనుకుంటా, బహుశా యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, ఏకువ చుక్క అని పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? సాతాన్ని పిలుస్తున్నాడు. ఏకువ చుక్క అని సాతాన్ను తండ్రి అయిన యెహోవా దేవుడు పిలుస్తున్నాడు. మంచి పేరు కలిగినటువంటి దూతే, మంచి పేరు కలిగినటువంటి దూతే సాతాను. కానీ గర్వం వల్ల ఈ రకంగా సాతాను క్రైస్తవుల్ని హింసించడం జరుగుతుంది. హల్లెలూయా. ఆ ఏకువ చుక్క అని పేరు మరలా ఎవరికి పిలువబడింది అంటే యేసుక్రీస్తు వారిని మొదటిగా ఏకువ చుక్క అని పేరు పెట్టింది సాతానుకు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారికి ఏకువ చుక్క అని తండ్రి అయిన యెహోవా దేవుడు పేరు పెట్టాడు. ఆ సాతాను యేసుక్రీస్తు వారిని భూలోకం పంపించడం చూసి, అంటే యేసుక్రీస్తు వారైనా గొప్పవాడు, యేసుక్రీస్తు వారిలాగా మేము బ్రతకలేదా, మేము మంచి వాళ్ళం కదా, మేము దేవదూతలం కదా, నీ మాట మేము వినడం లేదా, నువ్వు చెప్పే నిన్ను ఆరాధించమంటే మేము ఆరాధిస్తున్నాం కదా, యేసుక్రీస్తు వారు ఆరాధించినట్లే నేను ఆరాధిస్తున్నా కదా, నన్ను పంపొచ్చు కదా భూలోకాన్ని పాప ప్రయాచిత్తము పొందడానికి, పాపుల కోసం ప్రాణం పెట్టడానికి నన్ను పంపొచ్చు కదా అని గర్వపడిన సాతాను ఏమైపోయిందంటే ఆ అధ్యాయంలోని యెషయా గ్రంథంలోని ఏకువ చుక్క నువ్వెలా భూమి మీదకి పడద్రోయబడితివి అని సాతాను అడుగుతున్నాడు తండ్రి అయిన యెహోవా దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితం ఏంటో మనకు తెలియాలి. మనం ఎలా బ్రతుకుతున్నామో మనకు తెలియాలి. మన పుట్టుక ఎలా వచ్చిందో మనకు తెలియాలి. మన పుట్టుక అంతా కూడా మనం చనిపోయేంత వరకు కూడా పాపాత్మలుగా చనిపోతే ఎటువంటి లాభం లేదు. అందుకే నేను ఇంతగా ముత్తుకుంటున్నాను. మీతో ముత్తుకోవడం కాదు, నేను యూట్యూబ్ ఛానల్లో కూడా చాలామందిని ముత్తుకుంటూనే ఉంటాను. ఏమి యుగాంతము ఏదో చాలా దూరంగా ఉందనుకుంటున్నారా? దేవుడు రాకడ దూరంగా ఉందనుకుంటున్నారా? దేవుడు రాకడ సమీపించి ఉంది. మీకు చాలాసార్లు చెప్పాను, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం జరుగుతూనే ఉంది. నిన్నటి రోజున 400 మంది పాలస్తీనాలో మరణించడం జరిగింది. తెలుసా మీకు? పాలస్తీనాలో 400 మంది చనిపోయారు యుద్ధంలో. యేసుక్రీస్తు వారి రాకడకు సూచనలు కూడా యుద్ధ సమాచారాలు మీకు తెలుస్తాయి. యుద్ధములు జరుగుతాయి, నరహత్యలు జరుగుతాయి, ఆ వ్యభిచారము విస్తరించిపోతుంది. అవి ఎప్పుడైతే వస్తుందో అవి వచ్చినప్పుడు కూడా అబద్ధ ప్రవక్తలు అనేవారు లేపబడతారు అని బైబిల్ గ్రంథంలో తెలియజేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. యుద్ధ సమాచారాలు వింటున్నామనడం లేదా? మనమందరం మొబైల్స్లో వస్తున్నాయి కదా ఇశ్రాయేల్ యుద్ధం. కాబట్టి యేసుక్రీస్తు వారి రాకడ త్వరగా వస్తుంది, మనం సిద్ధంగా ఉండాలి. అందుకే అంటున్నాడు దేవుడు కీర్తన గ్రంథంలో, చదవాలి 51 అధ్యాయం, మరొకసారి చదవండి. 51 అధ్యాయము 3వ వచనం నుండి, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నవి. నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడివిగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మూలముగా అగపడదువు. నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి గర్భమున ధరించెను. హల్లెలూయా. ఏమంటున్నాడు దావీదు? ఏం మాట్లాడుతున్నాడంటే, నా అతిక్రమములు నాకు తెలియజేసి ఉన్నావు, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది. అతను దావీదు విషయంలో మనం చూసుకున్నట్లయితే, దావీదు ముందుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చాలా ఇష్టానుసారుడు.
ప్రియుడు, సుందరుడు, అతి శ్రేష్టమైనటువంటి మానవునిగా పిలువబడినటువంటి దావీదు విషయంలో ఎటువంటి లోపం లేనటువంటి దావీదు యేసుక్రీస్తు వారు సౌలు తర్వాత తనని ఎన్నుకున్నాడు. సౌలు అతిక్రమములను చూసి, సౌలు చెడుతనమును చూసి విసర్జించుకొని దేవుడు, దావీదైతే నా సేవకు పనికొస్తాడు, దావీదైతే ఒక ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి మంచి వ్యక్తి అని దావీదును తైలాభిషేకంతో అభిషేకించి ఆ రాజ్యం పైన రాజుగా నియమించాడు. ఎవరు నియమించాడు? యేసుక్రీస్తు వారు నియమించాడు. కానీ యేసుక్రీస్తు వారికి భయపడ్డాడా దావీదు? చెప్పాలండి, యేసుక్రీస్తు వారికి భయపడ్డాడా? భయపడలేదు. వ్యభిచారం చేశాడు దావీదు, నరహత్య చేశాడు దావీదు, దేవుడు మాట ధిక్కరించాడు దావీదు, దేవుడు అంటే భయపడినటువంటి పరిస్థితులలో ఉన్నాడు దావీదు. తన కన్న కొడుకులే తనల్ని చంపడానికి చివరిగా తిరుగుబాటు చేశారు. హల్లెలూయా. దేవుడు మాట ధిక్కరిస్తే ఆ విధంగా ఉంటుంది. మీకు ముందుగా నేను తెలియజేశాను అంతకుముందు వారాలలో. ఏలియా విషయంలో ఆ ప్రవక్తల అందరినీ కూడా 400 మంది ప్రవక్తలను చంపించాడు ఏలియా. యెజబెలు ప్రవక్తకి అనుసరించినటువంటి 400 ప్రవక్తలను చంపించిన ఏలియా, దేవుడు ఆత్మ ఏలియా జీవితంలో తప్పిపోవడం వలన ఏమయ్యాడు? పారిపోయాడు. యెజబెలు ప్రవక్తను చూసి పారిపోయి కొండల శిలలలో దాక్కున్నాడు. దేవుడు విజయాన్ని చూడలేకపోయాడు ఏలియా. కానీ గొప్ప పరిచర్య చేశాడు ఎలీషా. కానీ ఏలియా చేసినంత గొప్ప పరిచర్య ఎవరు కూడా చేయలేదు. ఏలియా తర్వాతనే పౌలు గారు కూడా గొప్ప పరిచర్య చేశాడు. పౌలు గారు, ఏలియా గారు చేసినంత పరిచర్య యేసుక్రీస్తు వారు కూడా చేయలేదు. యేసుక్రీస్తు వారు మన పాపాల వల్ల, మన దుస్థితి వల్ల, మన యొక్క తలంపుల వల్ల, మన చెడు అలవాట్ల వల్ల, మానవుడి నరహత్య వల్ల, మానవుడి యొక్క ఆలోచన వల్ల 33 సంవత్సరాలు ఈ యొక్క లోకంలో బ్రతికాడు యేసుక్రీస్తు వారు. మామూలుగా మానవుడు బ్రతకాల్సిన 70-80 సంవత్సరాలు కూడా యేసుక్రీస్తు వారు బ్రతకలేదు. 33.5 సంవత్సరాలే. 3 సంవత్సరాలు తనకి జ్ఞానం అంటే వివేచన లేదు. ఎందుకంటే చిన్నపిల్లాడు వాడు కదా, పిల్లోడుగా ఉన్నప్పుడు ఏమీ తెలియదు కదా. 3 సంవత్సరాల నుండి అక్కడి నుండి తన తల్లిదండ్రులు వదిలిపెట్టి ఆయా ప్రదేశాలకు వెళ్ళడం జరిగింది యేసుక్రీస్తు వారు చిన్న వయసులోనే. హల్లెలూయా. చిన్న వయసులోనే వెళ్ళాడు. 30 సంవత్సరాలు దేవుడి యొక్క పరిచర్య చేసి ఈ లోకంలో త్యాగమై మన కోసం ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. కాబట్టి పౌలు గారు, ఏలియా గారు చేసినటువంటి పరిచర్య యేసుక్రీస్తు వారు చేయలేదు. యేసుక్రీస్తు వారు పౌలు, ఏలియా పక్కన పెడితే పౌలు తెలియజేసినటువంటి ఆలోచనలు, విధానాలు, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఎలా పూజించాలి, దేవుడి యొక్క మార్గంలో ఎలా నడవాలి, దేవునికి ఎలా ఉంటే ఇష్టపడతాం, దేవుణ్ణి ఎలా ఆనందపరచాలి అనేటువంటి విషయాలు యేసుక్రీస్తు వారు కూడా తెలియజెప్పలేదు. పౌలు గారే తెలియజెప్పాడు. కానీ పౌలు గారికి ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? పౌలు గారి జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పలేదంతే, ఆ చెప్పే జ్ఞానాన్ని ఇచ్చింది యేసుక్రీస్తు వారే. పొరపడమాకండి మళ్ళీ. యేసుక్రీస్తు వారి జ్ఞానం వల్లనే పౌలు గారు అంతటి గొప్ప పరిచర్య చేశాడు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, పౌలు గారు కొరింథీ సంఘానికి, రోమా సంఘానికి, ఫిలిప్పు సంఘానికి, 4-5 సంఘాలకి చాలా ప్రయాసపడి భారము మోస్తూ పరిచర్య చేస్తూ దేవుణ్ణి నమ్మండి 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 అని చాలా బతిమాలుకున్నాడు. చాలా విధాల వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారు. పౌలు భక్తుల్ని, యేసుక్రీస్తు వారినైనా తల పైకి పెట్టి కాళ్ళు కిందకి పెట్టి సిలువ వేశారు. కానీ పౌల్ని ఏ విధంగా వేశారో తెలుసా? తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి సిలువ వేశారు. యేసుక్రీస్తు వారి కన్నా గొప్ప శిక్ష పొందాడు కదా పౌలు. చెప్పాలి, యేసుక్రీస్తు వారి కన్నా గొప్ప శిక్ష పొందాడు కదా. యేసుక్రీస్తు వారిని అనుసరించే వారికి శ్రమలు వస్తాయి, శ్రమలు ఉంటూనే ఉంటాయి, నిత్యం శ్రమలు ఉంటుంటాయి. యోబు భక్తుడు మనకు తెలుసు కదా, ఊజు దేశంలోనే గొప్ప నీతిమంతుడు. అంతటి నీతిమంతుడికి కూడా శ్రమలు వచ్చాయి. సమస్తం పోయింది, ఏమీ లేదు. సమస్తం పోయినా కూడా యేసుక్రీస్తు వారిని ఆరాధించడం పక్కన పెట్టలేదు. కానీ ఈరోజు మనకు సమస్తం ఏదన్నా
ఒక 50,000 అక్రమంగా అప్పు అయితే ఇంట్లో అందరికి ఉంటాయి, ఇంట్లో అందరికి ఉంటాయి. వాకిళ్ళేసి బాధుడే బాధుడు, దేశాలు బట్టి వెళ్ళిపోతుంటాయి 50,000 కోసం అప్పు తీర్చుకోవడానికి. తీర్చుకోవాలి, అప్పు తీర్చుకోవద్దని చెప్పటం లేదు, కానీ దేవుడు ఉండాలని చెప్తున్నాను. నువ్వు ఎంతైనా సంపాదించు, ఎక్కడికైనా వెళ్ళు, దేశాలకు వెళ్ళు, దేశాలు వెళ్ళి పనులు చేసుకునేవారిని నేనేం అనడం లేదే. నేను వాక్యం మొదలుపెట్టినప్పుడు నేను చాలా ఫైర్ అయ్యాను. మన సంఘస్థుల్ని నేను అన్నది కూడా ఎవరినో కాదు, బయట వాళ్ళను కాదు. చాలామంది వారి పరిస్థితుల వల్ల దూర ప్రాంతాలకు వెళ్ళారు, వాళ్ళు కష్టపడుతున్నారు, చేసుకుంటున్నారు, పని చేసుకుంటున్నారు, సంపాదించుకొని అప్పులు తీర్చుకుంటున్నారు, తిరిగి వచ్చి మళ్ళీ సంఘంలో కనపడుతున్నారు. పనులు ఉన్నప్పుడే వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. కానీ మనకు అంతటి దుస్థితి రాలేదు కదా, వారికైనంత అప్పులు మనకు లేవు కదా. అవే అప్పులైతే మనం కూడా వెళ్తాం కదా. కాకపోవడం వల్లే కదా ఈ యొక్క ప్రాంతాల్లో ఉండి ఈ మిరగాయలకి పత్తుకి వెళ్తున్నాం. 6 రోజులు పోయినప్పుడు 7 రోజులు సంఘానికి వస్తే ఏమవుతామా? ఏమవుతుంది? ఏం కాదు కదా. 700 కదా. 700 లేకపోతే ఇంట్లో 700 లేకపోతే ఎవరు చంపుతారా? చంపరు కదా. కాబట్టి మన జీవితం ఎలాగుండిద్దో దేవుడు లేఖన భాగంలో ఇంకొక అధ్యాయం చదువుకుందాం. నేను మొత్తం కూడా రెఫరెన్స్ చూపించకపోయినా బైబిల్ గ్రంథంలోని మీకు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు గ్రహించండి, గమనించండి. అదే కీర్తన గ్రంథము 10వ అధ్యాయంలో త్వరగా ముగిస్తాను. 10వ అధ్యాయము 4వ వచనంలో త్వరగా చదివి వినిపిస్తే నేను చెప్తాను. 10వ అధ్యాయం 4వ వచనం కీర్తన గ్రంథం. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడను కొందరు, దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు. వారెల్లప్పుడు భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూసి తిరస్కరింతురు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడను అనుకొందురు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. ఎవరి కోసం మాట్లాడుతున్నా? మన కోసమే మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక అధ్యాయం రాస్తున్నాడంటే, ఒక లేఖన భాగం తెలియజేస్తున్నాడంటే ఊరికే తెలియజేయడు, మన కొరకే మాట్లాడుతున్నాడు. దుష్టులు అంటే దేవుడు లేడు అని చెప్పుకునేటువంటి మూర్ఖులు. దేవుడు లేడు, నా కండబలంతో, నాకు శక్తి సామర్థ్యాలతో నేను సంపాదిస్తున్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మూర్ఖుల గురించి మాట్లాడుతున్నాడు. దుష్టులు దేవుడు లేడు అనుకుంటాడంట. యెహోవా ఏడుస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నారు. ఇక్కడ యెహోవా ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు అని ఎగతాళి చేసుకొందురని మాట్లాడుతున్నాడు. చాలామంది కూడా ఇలానే ఎగతాళి చేస్తారు దేవుణ్ణి. అందుకే వాళ్ళ జీవితము నేలమట్టమైపోతుంది. దేవుడు లేడనుకుంటాడు. దేవుడు లేకుండా ఇవన్నీ ఉంటాయా? ఈ సృష్టి ఉండిందా? ఉండదు కదా. దేవుడు ఉండబట్టే కదా ఈ సృష్టి అంతా ఉంది. తల్లిదండ్రులు లేకపోతే కుమారులు కుమార్తెలు ఎలాగైతే ఉండరో, దేవుడు లేకపోతే ఈ సృష్టి లేదు. చాలామంది శాస్త్రవేత్తలు ఏదో చెబుతుంటారు. శాస్త్రవేత్తలు చెప్పే దాంట్లో 50% కరెక్ట్ అయితే 50% రాంగ్ ఉండిద్ది. మీకు చెప్పాను, మీకే అనుకుంటా మీకు లైవ్లోనే చెప్పాను ఒకసారి. మనిషి కోతి నుండి పుట్టాడని. మనిషి కోతి నుండి పుడితే సరే, మనిషి కోతికి ఉన్న లక్షణాలు మనిషికి ఉన్నాయి, కోతికి ఉన్న పోలికలు మనిషికి ఉన్నాయి, కోతిని జీవించినట్టు మనిషి జీవిస్తున్నాడు, కొన్ని లక్షణాలు ఉన్నాయి. కోతి కూడా ఒక మానవుడిగా ఉన్నటువంటిది జీవే, కానీ దానికి జ్ఞానం లేదు, వివేచన లేదు. అదొక జంతువు. మన జంతువులం కావు. వివేచన మనకు దయచేశాడు యేసుక్రీస్తు వారు. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనకి యేసుక్రీస్తు వారు ఇచ్చాడు. శాస్త్రవేత్తలు మనుషులు కోతి నుండి వచ్చారని చెప్తారు. మనిషి కోతి నుండి రాలేదండి. మనిషి దేవుడు తయారు చేస్తేనే వచ్చాడు. ఒక వ్యక్తి నన్ను అడిగాడు, మనిషి కోతి నుండి వచ్చాడు, నువ్వు కూడా గమనించు, మనిషి చేసినట్లు కోతులు చేస్తాయి, కోతులు చేసినట్టు మనిషి చేస్తాడు, మనిషి పోలికల్లోనే కోతులు ఉంటాయి, కోతుల పోలికల్లోనే మనిషి ఉంటారన్నాడు. నేను ఆదికాండము తెరిచి మొదటి అధ్యాయంలో మనిషిని చేసినటువంటి ఆ వచనాన్ని చూయించాను. దేవుడు ఒక మాట అంటున్నాడు, మనము వెళ్ళి మన రూపము మన స్వరూపమందు నరులను చేయుదము రండి అని యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుళ్ళతో మాట్లాడుతున్నాడు. మనం వెళ్ళి మన స్వరూపమందు మన రూపమందు మనుషులను చేద్దాం రామన్నప్పుడు దేంతో చేశాడు మనుషుల్ని? చెప్పాలమ్మా.
దేంతో చేశాడు? మట్టితో చేశాడు. నేను ఆ వ్యక్తికి చెప్పాను, సరే నువ్వు కోతుల నుండి వచ్చాడు అని చెప్పావు, కోతులకున్న లక్షణాలు ఉన్నాయి, నేను కూడా చూస్తున్నాను. సరే ఉన్నాయి, అలాగనే ఉన్నారు మనుషులు కూడా. మరి నువ్వు ఎంత స్నానం చేసినా, ఏ రకంగా నువ్వు మేకప్లు వేసినా, ఏసీ రూములలో ఉన్నా, కార్లలో బ్రతికినా, 4 గోడల మధ్య నువ్వు ఉన్నా కూడా, నీ మీద దుమ్ము పడకుండా నువ్వు రుద్ది గోర్లతో రుద్దుకున్నా కూడా, స్నానం చేసిన 5 నిమిషాలకి మళ్ళీ నీ చర్మం మీద ఏలు పెట్టి రుద్దుకుంటే నీకు మట్టి వస్తుందా లేదా? వస్తుందా? ఎవరికైనా రాకుండా ఉంటుంది? ఇక్కడ అందరికి వస్తుంది కదా. మరి మట్టితో తయారు చేశాడు దేవుడు అని నమ్మొచ్చు కదా మనం. మట్టే కదా మనము, మట్టితో తయారు చేశాడని నమ్మొచ్చు కదా బైబిల్ గ్రంథం చెప్పిన విధంగా అని అతనికి నేను చెప్పినప్పుడు, నిజమే దేవుడు మట్టితో చేశాడు, ఇప్పుడు కూడా మట్టే కనబడుతుంది శరీరం మీద, నిజంగానే దేవుడు మనుషులు చేశాడేమో అని ఆ వ్యక్తిలోకి ఒక స్పందన అనేది వచ్చింది. అజ్ఞానులు నమ్ముతున్నారు, అన్యజనులు నమ్ముతున్నారు, కానీ నా మాటలు మనోళ్ళు నమ్మడం లేదు. మన మాటలు హల్లెలూయా. మనోళ్ళు నమ్మకపోవడం వల్లనే ఈ సంఘం ఎలా ఉంది ఇప్పుడు. ఇక్కడ ఒక్కొక్క రోజు బల్లారాధన రోజు తప్పకుండా వస్తారు మళ్ళీ. ఏది? ఆ రొట్టె ద్రాక్ష రసం పోయింది. ఏం ద్రాక్ష రసం బాటిల్ 250కి రాదు బయట, తాగు, రోజుకు ఒక బాటిల్ తాగు. ఆదివారం బల్లారాధన రోజు నువ్వు రావాలి మళ్ళీ. ఈ ఆదివారాలు లేనప్పుడు బల్లారాధన రోజు నువ్వు వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా? మొత్తుకుంటుంటారు దైవ సేవకులు, మొత్తుకుంటుంటే దైవ సేవకుల మాటలు ఎనరు మీరంటే మీరు కాదు, రానోళ్ళు మీరు వస్తున్నారు, మీరు డైలీ వచ్చేవాళ్ళు నేను చూస్తూనే ఉన్నా. అందుకే మీరు ఏరో వాళ్ళకి చెప్పండి నేను చెప్పేది. దేవుడు ఎంతో ఏడుస్తున్నా కూడా, ఎంత బాధపడుతున్నా కూడా, సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసి బాధపడ్డాడు, ఇశ్రాయేలును చూసి బాధపడ్డాడు, చాలా ప్రాంతాలను చూసి బాధపడ్డాడు. దేవుడు బాధపడ్డా కూడా ఇప్పుడు కూడా ఇశ్రాయేలు మారలేదు కదా. ఇశ్రాయేలు జీవితాలు మన జీవితాలు కూడా ఉన్నాయి, అలానే ఉన్నాయి. ఇద్దరు జీవితాలు అలానే ఉన్నాయి, ఏమీ మార్పు లేదు. అందుకే దేవుడు ఈ లేఖన భాగంలో రాశాడు, దుష్టులు ఏమనుకుంటారు? దుష్టులు పొగరెక్కి మదం బట్టి దేవుడు లేడు అనుకుంటాడు. దేవుడు లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావా? దేవుడు లేకపోతే నువ్వు బ్రతుకుతావా? బ్రతకవు కదా. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథము పూర్తిగా మనం చదువుకుంటే దేవుడు లేకుండా ఉండడు. దేవుడు ఉంటేనే మనం ఇక్కడ కూర్చున్నాం. దేవుడు లేకపోతే మనం కూర్చుంటామా? మన ప్రాణం మనలో నిలుస్తుందా? నిలవదు కదా. దేవుడు ఇచ్చిన జీవాత్మ మనలో ఉండడం బట్టి మనం కష్టపడుతున్నాం. ఏదో మనకు తోచిన కూలీ పనులు, బిజినెస్లు చేసుకోవడం, వ్యాపారాలు చేసుకోవడం చేస్తున్నాం. అదే దేవుడు మనలో జీవాత్మ ఇవ్వకపోతే మనం వ్యాపారం చేస్తామా? మనం బ్రతుకుతామా? తినటానికి కూడు ఉండిద్దా మనకు? దేవుడికి భయపడకపోవడం వల్లే ఎవరు అతను? యోనాకు రాసిన గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది, చదివి వినిపించి త్వరగా ముగిస్తాను. యోనాకు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీసు పట్టణముకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తార్షీసునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడా తార్షీసునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోగతి వచ్చెను. కాబట్టి నావికుడు భయపడి ప్రతి వాడును తన దేవతలను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకును సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోచుండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని ఎద్దకు వచ్చి, ఓయి నిద్రపోతావు, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థింపుము, మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరం ఉంచునేమో అని నేను. అంతలో వారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేయతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చాను. హల్లెలూయా. భయపడని జీవితం ఇదే. యోనాను ఎక్కడికి పోమన్నాడు దేశు? నినివే పట్టణానికి యోనాను పోమన్నాడు. కానీ యోనా ఎక్కడికి వెళ్ళాడు? తార్షీసుకి వెళ్ళాడు. భయపడ్డాడు దేవుడి మాటకు?
భయపడినటువంటి జీవితాలు ఉన్నాయా యోనాకు? లేవు. గొప్ప దైవ సేవకుడే యోనా. దైవ సేవకుల్లో కూడా, దైవజనుల్లో కూడా ఇది ఒక జబ్బు ఉండిద్ది. ఇన్నన్ని రోజులు వింటారు, ఎన్ని రోజులలో అక్రమంగా విశ్వాసుల ద్వారా, నమ్మకస్తుల ద్వారా సందాలని, కానుకలని లాక్కుంటుంటారు కొంతమంది. యోనాకు చెప్పిందేమో నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణానికి తెగులు వస్తుంది, ఆ పట్టణం నాశనం అయిపోతుంది, దానికి చెప్పు నాయన నువ్వు వెళ్ళానంటే, వారి పోతే నాకేమైంది, వారు చస్తే నాకేమైంది, నేను ఉంటున్నాను కదా, నా బ్రతుకు బాగుంది కదా అని ఆలోచించి తార్షీసు పట్టణానికి ఓడ ఎక్కిళ్ళాడు. దేవుడికి భయపడలేదు, దేవుడి మాటను ధిక్కరించాడు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? గొప్ప తుఫాను కలిగించి ఓడ బద్దలయ్యేటట్టు చేశాడు. ఓడ నాయకుడు అంటున్నాడు, మీ మీ దేవతలను ప్రార్థించండి అని చెప్పినా కూడా ఒక తుఫాను ఆగలేదు. అప్పుడు ఆలోచించి ఈ యొక్క తుఫాను, ఈ అంధకారం ఎవరి వల్ల వచ్చిందని చీట్లు వేసుకుందాం రామని వారితో చెప్పి చీట్లు వేయక ఎవరి మీదకి వచ్చింది చీటు? యోనా మీదకి వచ్చింది. దేవుడు ఏమన్నా అక్కడ తప్పు చేశాడా? లేదు. ఎవరి వల్ల వచ్చిందో వాడికే చీటు ఇచ్చాడు. యోనా వల్ల వచ్చిందని యోనాను తీసుకొని ఎక్కడేశారు? సముద్రంలో వేశాడు. కానీ దేవుడు ఎంతగా అతన్ని ద్వేషించినా, దేవుడు ఎంతగా అతని మీద కోపగించుకున్నా, సముద్రంలో వేసినటువంటి యోనా జీవితం నాశనం అయిపోయిందా? నాశనం కాలే, మరణించలేదు. దేవుడు కనికరము చూపు దేవుడు, చాలా జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు. అందుకే చేప మృంగుమని చేపకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు యోనాని మృంగివేసింది. చేప మృంగివేస్తే ఆ నోటి నుండి, గొంతు నుండి ఇక్కడికి వచ్చేసరికి మనిషి ముక్కలుగా అవుతాడు. మధ్యలో చాలా చాలా పెద్ద పెద్ద ఎముకలు ఉంటాయి. కానీ యోనా ఎటువంటి ఎంట్రుకంత గీత కూడా పడలేదంటే యోనా చర్మం మీద. హల్లెలూయా! అంతటి కరుణామయుడు యేసుక్రీస్తు వారు. ఎంత ద్వేషించినా కూడా యేసుక్రీస్తు వారు మరల మనల్ని ప్రేమిస్తాడు. మరలా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఇంతవరకు కూడా ఉన్నాం. దేవుడు ప్రేమించకుండా ఉంటే మనం ఉండం కదా. యోనా జీవితంలో కూడా అదే జరిగింది. యేసుక్రీస్తు వారు ఎంత ద్వేషించినా, చెప్పిన మాట వినకపోయినా కూడా, తప్పిపోయిన కుమారుడిని తన తండ్రి మళ్ళీ ఎలాగైతే ఆహ్వానించుకొని గొప్ప విందు చేశాడో, యోనా విషయంలో కూడా అదేవిధంగా యేసుక్రీస్తు వారు మరలా తన యొద్దకు రప్పించుకున్నాడు. ఎడారి ప్రాంతంలో వెళ్తున్నప్పుడు, నిద్ర వచ్చినప్పుడు అక్కడ పడుకుంటే ఏం మొలిపించాడు? ఆటోమేటిక్గా పందిరి వచ్చింది ఒక చెట్టు ద్వారా. ఎండ పడుతుందని తన సేవకునికి ఎండ తగలకుండా ఉండటానికి విశ్రాంతి తీసుకుంటుంటే, దేవుని ప్రేమ వలన తనని ఎండ పడకుండా చూసుకున్నాడు యేసుక్రీస్తు వారు. మనల్ని చూసుకోవడం యేసుక్రీస్తు వారు. మన మీద యేసుక్రీస్తు వారికి ప్రేమ లేదా? ఉంది, ప్రేమ ఉంది. చాలా అవకాశాలు దేవుడు మనకిస్తాడు, మనమే దాన్ని వినియోగించుకో. అదేవిధంగా సంసోను విషయంలో కూడా ఆ విధంగానే యేసుక్రీస్తు వారు చేశాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎంతమంది మీనైతే కోపగించుకున్నాడో అంతమందిని మరలా తిరిగి ప్రేమించాడు. పోయిన వారం మీరు వాక్యం విన్నారు. ఎన్నోసార్లు యేసుక్రీస్తు వారు పేతురుని ద్వేషించాడు. విన్నారు కదా మీరు? పేతురుని ఎన్నోసార్లు ద్వేషించారు. సాతానని పిలిచాడు, అల్పవిశ్వాసాన్ని పిలిచాడు, చాలా విధాలుగా ద్వేషించినా కూడా తర్వాత ఏమని మాట్లాడాడు? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అడగలేదా? అడిగాడు. 12 మంది శిష్యుల్లో పేతురుని అడగాల, మిగతా 11 మందిని అడగకూడదా? గొప్ప పరిచర్య చేసినటువంటి తోమాని అడగకూడదా? యాకోబుని అడగకూడదా? వీరందరిని పక్కన పెట్టి పేతురుని ఎందుకు అడిగాడు? పేతురు దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాడు కాబట్టి పేతురుని అడగడం జరిగింది. ఎన్నోసార్లు ద్వేషించినా కూడా మరలా మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు యేసుక్రీస్తు వారు. అలానే సంసోను విషయంలో కూడా జరిగింది. సంసోను ఏం చేశాడు? మీ అందరికి కూడా బాగా తెలిసినటువంటి పరిచయమైనటువంటి కథే ఇది. సంసోను ఏం చేశాడంటే, ఫిలిస్తీయులలో ఒక వ్యక్తిని చూసి, దెలీలా అనే వ్యక్తిని చూసి ప్రేమలో పడ్డాడు. వారికి వీరికి సాంగత్యం లేదు అని దేవుడు తెలియజేసినా కూడా ఆ ఫిలిస్తీయులకు సంబంధించినటువంటి వారి పిల్లనే ప్రేమించాడు, మనసు పెట్టాడు, మనసు పంచుకున్నాడు. వెళ్ళొద్దురా చెయ్యొద్దురా అని పనిచేశాడు.
చేసిన తర్వాత చివరికి ఏమైంది? బాగా నెత్తి నిమిరి తమ ఒడిలో పడుకోబెట్టి నెత్తి నిమురుతూ 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 అతన్ని నిద్రలోకి పంపించి ఏం చేసిందామె? కత్తెర తీసుకొని తన బలము ఎక్కడ ఉందో అని మాయమాటలు చెప్పి నమ్మించి సంసోన్ని, తన బలము ఎక్కడ ఉందో చెప్పేంత వరకు కూడా సంసోన్ని పీడించి మాటలతో గుచ్చి హృదయాన్ని గాయపరిచి చివరికి తన బలం ఎక్కడుందో తెలుసుకుంది దెలీలా. జార స్త్రీ బలము తెలుసుకున్న తర్వాత నెత్తి నిమిరి 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 నిద్రలోకి పంపించిన తర్వాత తన ఎంట్రుకల్ని కట్ చేసి వారి దేశానికి సంబంధించినటువంటి సైనికులకు అప్పగించి తన బలమంతా కూడా లేకుండా చేసింది. తర్వాత ఆ దేశ సైనికులు వచ్చి అతన్ని పట్టుకొని సంఖ్యలతో పట్టుకునేటప్పుడు చేతులు అటు ఇటు అటు ఇటు మెడలు కాళ్ళు అటు ఇటు ఇసురుకున్నా ఏం లాభం? వాడు బలం ఉందా? బలం లేదు, పోయింది. బలం పూర్తిగా వెళ్ళిపోయింది. ఎన్ని చేతులు విసురుకున్నా కూడా సైనికులు భయపడతారా బలం లేనప్పుడు? బలహీనుని చేతిలో బలవంతులు ఏమైనా భయపడతారా? భయపడరు. భయపడకుండా తనని బంధించి దేవాలయంలో కట్టేసి సంఖ్యలతో కట్టేసే 2 స్తంభాల మధ్య కట్టేసిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నాది తప్పైపోయింది. నీవు చేయొద్దన్న పని నేను చేశాను. నువ్వు వెళ్ళొద్దన్న ప్రాంతానికి నేను వెళ్ళాను. నువ్వేదైతే చేయమాకురానంటే నేను అదే చేసి వచ్చాను. కానీ ఒక్కసారి నాకు ఒక ఛాన్స్ ఇవ్వరాదు? ఒక్కసారి నాకు ఒక ఛాన్స్ ఇస్తే నాకు బలాన్ని దయచేయి. వీరు నన్ను హేళన చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారు. నేనంటే లెక్క లేకుండా పోతుంది వీళ్ళందరికీ. ఒకనొక రోజు నేనంటే అందరికీ కూడా భయం. నేనంటే నేను వస్తున్నానంటే నా చుట్టుపక్కల మనుషులు ఉండేవారు కాదు, అంత భయపడి పారిపోయేవారు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు నన్ను ఒక దేవాలయంలో 2 స్తంభాల మధ్య కట్టేసి ఇంతమంది నన్ను ఎగతాళి చేస్తుంటే నేను ఓర్చుకోలేకపోతున్నాను. నేను చేసింది తప్పే. ఒక్కసారి కనుకరించి నాపై ప్రేమ చూయించి నాకు బలాన్ని దయచేయి అని చెప్పినప్పుడు దేవుడు బలాన్ని దయచేయకుండా ఉన్నాడా? తన పిల్లల్ని ఎప్పుడూ కూడా దేవుడు విడిచిపెట్టిపోడు. బలాన్ని దయచేశాడు, బలాన్ని ఇచ్చాడు. 2 స్తంభాలను కూలగొట్టి మందిరంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని చంపేశాడు. వారితో పాటు సంసోను కూడా చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటే తను తప్పించుకోవచ్చు, కానీ పాపానికి లోనైనటువంటి నా బ్రతుకు, నా జీవితము ఇక మీదట పాపం జీవితం బ్రతుకుట కంటే నేను చావడం మేలని వారితో పాటు ఇతను కూడా చనిపోయాడు. అది దేవుని ప్రేమ అంటే. చాలామందికి అర్థం కాదు దేవుని ప్రేమ అంటే. చాలామంది ఏదో రకంగా దేవుడు లేడనుకుంటాడు. దేవుడు నా జీవితంలో ఉంటే ఎన్ని సమస్యలు ఎందుకు వస్తాయి అనుకుంటారు. దేవుడు ఉంటేనే నీకు జీవితంలో సమస్యలు వస్తాయి. దేవుడు లేకుంటే నీ జీవితంలో సమస్యలు రావు. ఎందుకు? దేవుడు లేకపోతే నీ జీవితంలో ఎవరున్నట్లు నీ జీవితంలో? సాతాను ఉన్నట్లు. సాతాను చేతికి నువ్వు అప్పగింపబడితే సాతాను నిన్నేమన్నా హింసిస్తుందా? సాతాను చేతిలో నువ్వు ఉంటే, సాతానికి ముద్దు బిడ్డగా నువ్వు ఉంటే, సాతాను ముద్దు బిడ్డలను సాతాను హింసించుకుంటుందా? శిక్షించుకుంటుందా? ఉండదు కదా. దేవుని పిల్లల్నే శిక్షిస్తుంది. దేవుని పిల్లలకే శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్ని మనం ఎప్పుడైతే ఆ పరీక్షను మనం నెగ్గుతామో విజయాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. ఆ విజయాన్ని చూడడానికి మనం అందరం కూడా దేవుడి మాట వినాలి. దేవుడు చేయొద్దన్న దానిని చేయకుండా ఉండాలి. మనం పుట్టుకలో పాపాత్మలను తెలుసుకొని పాపం కొరకు ప్రాయశ్చిత్తంతో కన్నీటితో ప్రార్థన చేయాలి. దేవుని ఎదుట మనం ప్రార్థన చేసి మన పాపాలన్నిటి కూడా ఒప్పుకోవాలి. దేవుడికి ఇష్టంగా బ్రతకాలి. దేవుడు మన కోసం ఎందుకు వచ్చాడో మనం గ్రహించాలి. దేవుడి కొరకు మనం ఏం చేయాలో మనం ఆలోచించాలి. దేవుడి కొరకే మనం బ్రతకాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా అధ్యాయాలు ఉన్నా కూడా నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పటికి చాలా విషయాలు కూడా మీకు తెలియజేశాను. ఈ దుష్టులలాగా మనం అందరం కూడా అవినీతి పరుల్లాగా, నీతిమంతులుగా ఉండకుండా, దుష్టుల్లాగా ఉండకుండా దేవుని యొక్క ఆజ్ఞలను మనము అనుసరిస్తూ, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనము దాన్ని ధ్యానిస్తూ నడుస్తూ, దేవుని యొక్క విధి విధానాలన్నీ కూడా మనము అనుసరిస్తూ, దేవుడికి ఎలాగైతే ఇష్టంగా ఉంటామో, దేవునికి ఎలాగైతే మనము నడిస్తే ఇష్టంగా ఉంటుందో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలని ఈ యొక్క వాక్య భాగం ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరిగింది. మన సంఘస్థులందరికీ కూడా మీ అందరూ కూడా తెలియజేయగలరు. మీకు తెలిసినంత
మందికి మీరు తెలియజేసి సంఘానికి ఎవరు కూడా కొరత కాకుండా ప్రతి ఆదివారం దేవుని యొక్క సంఘానికి వస్తే మీ జీవితాలు కూడా బాగుపడతాయి. ఇప్పుడు మీరందరూ కూడా మీ జీవితంలో ఏదో లోటు ఉండడం బట్టే కదా మీరందరూ సంఘానికి వచ్చి కూర్చుంది. అవునా కదా? చెప్పాలి, అవునా కదా? లేదా ఏంది? సమస్య లేకపోతే మనం ఇక్కడ కూర్చోం, సమస్య ఉండబట్టే మనం ఇక్కడ కూర్చుంది. కాబట్టి మనతో పాటు 10 ఆత్మలు మనం కాపాడుకోవాలి. కాబట్టి మనకు ఆ బాధ్యత ఉంది. కాబట్టి 10 మందికి మనం తెలియజేసి ప్రతి ఒక్కరిని సంఘానికి వచ్చే విధంగా మన సంఘస్థుల్నే కాకుండా ఇతర ఎవరైనా పాప జీవితంలో బ్రతుకుతున్న వారిని, రోగిష్ఠులుగా బ్రతుకుతున్న వారిని మా సంఘానికి వస్తే, లేదా మన సంఘానికి వస్తే బాగుపడుతున్నారని గొప్ప దైవజనులు ఇక్కడ ఉన్నారు. ఏ రోగం నుండైనా యూత్ కలిగింపబడుతుంది. అక్కడ దేనికైనా అక్కడ స్వస్థత ఉంది, చాలా స్వస్థతలు జరుగుతున్నాయి అని ప్రతి 10 మందికి మీరు తెలియజేసి గొప్ప ఆత్మల్ని మీరు రక్షింపగలిగితే దేవుడు మిమ్మల్ని మీ జీవితంలో ఆశీర్వదిస్తాడు. అటు విధంగా ఆశీర్వదింపాలని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇటువంటి వాక్యాన్ని మీ వెనుకల్లో నూరంతలుగా ఫలింపజేయుటకు దేవుడు మనందరికీ అవకాశాన్ని ఇచ్చినట్టు, ఇటువంటి సమయాన్ని ఇచ్చినట్టు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు కూడా నిమ్మలంగా సక్రంగా కూర్చొని నా మాటలు విన్న మీ అందరికీ కూడా 2 చేతులు ఎత్తి ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తూ